కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో సహా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు తిప్పల దేవన్ రెడ్డి. ఎయిర్పోర్టు లోపలికి దేవన్ రెడ్డిని అనుమతించలేదు పోలీసులు. ఎయిర్పోర్టు లోపలికి ఎందుకు అనుమతించరు అని ప్రశ్నించారు తిప్పల దేవన్ రెడ్డి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ దేవన్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. స్వామినాయుడు, చెప్పండి, గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో సహా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. కేవలం లోపలికి ఎందుకు ఆహ్వానించారు అని ప్రశ్నించినందుకే విధులకు ఆటంకం కలిగించారు అంటూ అబద్ధపు కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పరంపర కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పై పెట్టిన అక్రమ కేసు మరవక ముందే గాజువాక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మీద కూడా దేవన్ రెడ్డితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులు విశాఖ ఎయిర్పోర్ట్ కు ప్రజలు రావడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రావడానికి వీల్లేదంటూ కూడా వారందరినీ అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న తిప్పల దేవన్ రెడ్డి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వస్తున్న ప్రజలను గాని వైఎస్ఆర్సీపీ నేతలను గాని అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వారందరినీ కూడా లోపలికి పంపించండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వీళ్ళంతా వచ్చారు కాబట్టి పంపించాలని చెప్పి పోలీసులు కోరినప్పటికీ అదే దేవన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పి తప్పుడు కేసులను బనాయించారు. దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే పోలీసులు గాని కూటమి ప్రభుత్వం తప్పులు గాని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులను పెడుతున్నారు, వారిని వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను చూడడానికి కూడా ఎయిర్పోర్ట్ కు అనుమతించకపోతే ఇంకా ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా పోలీసుల తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు. థ్యాంక్ యూ స్వామినాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.